హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ అందరూ ఇష్టపడే వంకాయ టమాటో చట్నీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ముందుగా కడాయిలో కొద్దిగా నూనె వేసి 150 గ్రామ్స్ పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేయించుకోండి. మరీ మార్చకుండా, పచ్చిమిర్చి కలర్ మారకుండా ఉండాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక పచ్చిమిర్చి మీద తెల్లగా మచ్చలుగా కనిపిస్తాయి. అప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో 300 గ్రామ్స్ వంకాయ ముక్కలు వేసి ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసి వేయించుకోండి. వంకాయ ముక్కలు పచ్చదనం పోయి మగ్గిన తర్వాత ఇలా కలర్ మారుతుంది. ఇప్పుడు 300 గ్రాముల టొమాటో ముక్కలు వేసి వేయించుకోండి. ఆ తర్వాత 25 గ్రామ్స్ చింతపండుని కూడా వేసి వేయించుకోండి. ఇలా టొమాటో ముక్కలు వంకాయ ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు కడిగి ఆరబెట్టి వేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీరా, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత వంకాయ ముక్కలు టొమాటో ముక్కలు కూడా వేసి 1-2 సార్లు తిప్పండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు తాలింపు కోసం బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 4 రెమ్మల కరివేపాకు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 పించెస్ ఇంగువ వేసి చట్నీలో కలిపేయండి. అంతే, ఎంతో రుచిగా ఉండే వంకాయ టొమాటో చట్నీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.